ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాము. దీన్నే షార్ట్లో మనం బిఎస్టీ అని కూడా అంటాము. బైనరీ సెర్చ్ ట్రీ కూడా బైనరీ ట్రీ లాగానే ప్రతి నోడ్కి మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉంటాయి. బైనరీ ట్రీలో మనం ఏది కావాలంటే అది పెట్టచ్చు. లైక్ ఏ ఆర్డర్లో కావాలంటే ఆ ఆర్డర్లో పెట్టచ్చు. అసెండింగ్ ఆర్డర్లో పెట్టచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టచ్చు, జిగ్జాగ్గా పెట్టచ్చు. ఒకే ఒక కన్స్టెంట్ అదేంటంటే ప్రతి నోడ్కి మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉండాలి. అంటే 2 ఉండొచ్చు, లేదంటే 1 ఉండొచ్చు, లేదంటే అసలు ఉండకపోవచ్చు. ఓకే, సో ఎటువంటి కన్స్టెంట్ ఉండదు. వేరియస్ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకుంటే మనకి లెఫ్ట్ సబ్ ట్రీలో ఆల్వేస్ మనకి దీన్నే మనం కీస్ అంటాము, లేదంటే వాల్యూస్ అంటాము. లెఫ్ట్ సబ్ ట్రీలో ఆల్వేస్ మనకి పేరెంట్ కన్నా చిన్న వాల్యూస్ ఉంటాయి. వేరియస్ రైట్ సబ్ ట్రీలో మనకి ఆల్వేస్ పేరెంట్ కన్నా పెద్ద వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇది మనకి బైనరీ ట్రీ అవుతుంది, బట్ ఇది మనకి బైనరీ సెర్చ్ ట్రీ అవ్వదు. బైనరీ సెర్చ్ ట్రీలో లెఫ్ట్ సబ్ ట్రీలో పేరెంట్ కన్నా చిన్న వాల్యూస్ ఉండాలి. ఓకే, 1 అనేది <10. బట్ రైట్ సబ్ ట్రీలో 10 కన్నా పెద్ద వాల్యూస్ ఉండాలి. సో ఇది మనకి బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మేజర్గా సెర్చింగ్ ప్రాసెస్ని ఫాస్టర్ చేయడానికి. బైనరీ ట్రీలో ఒక ఆర్డర్ అంటూ ఉండదు. సో కాబట్టి సెర్చ్ లెఫ్ట్ సబ్ ట్రీలో మనకి పేరెంట్ కన్నా చిన్న వాల్యూస్ ఉండొచ్చు, పెద్ద వాల్యూస్ ఉండొచ్చు. అదేవిధంగా రైట్ సబ్ ట్రీలో మనకి పేరెంట్ కన్నా చిన్న వాల్యూస్ ఉండొచ్చు, పెద్ద వాల్యూస్ ఉండొచ్చు. కాబట్టి సెర్చింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. దానికి లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా తెలీదు. వేరియస్ మనకి బైనరీ సెర్చ్ ట్రీలో లెఫ్ట్ సబ్ ట్రీలో మనకి పేరెంట్ కన్నా తక్కువ వాల్యూస్ ఉంటాయి, రైట్ సబ్ ట్రీలో పేరెంట్ కన్నా పెద్ద వాల్యూస్ ఉంటాయి. సపోజ్ మనం తీసుకున్న వాల్యూ కనుక పేరెంట్ కన్నా పెద్దదనుకోండి, సపోజ్ మనం 40 సెట్ చేయాలి అనుకోండి, అది పేరెంట్ కన్నా పెద్దదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్వేస్ దాన్ని రైట్ సబ్ ట్రీలో సెట్ చేస్తాం. ఓకే, సో సెర్చింగ్ ప్రాసెస్ని ఫాస్టర్గా చేయొచ్చు. బైనరీ సెర్చ్ ట్రీ అంటే బైనరీ ట్రీ ప్లస్ బైనరీ సెర్చ్. సో బైనరీ ట్రీ కనుక బైనరీ ట్రీ మీద మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, బైనరీ సెర్చ్ ట్రీ అంటాము. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్కి మనం బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేద్దాము. సో ఫస్ట్ 20 ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్ అవుతుంది. తర్వాత 23 ఉంది. 23 అనేది ఏంది, మనకి ఆల్వేస్ మనం రూట్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. 23 అనేది <20, కాబట్టి రైట్ చిల్డ్రన్ కింద పెట్టాలి. నెక్స్ట్ 13 ఉంది. 13 అనేది <20, కాబట్టి లెఫ్ట్ చిల్డ్రన్ కింద పెట్టాలి. నెక్స్ట్ 9 అనేది ఏంది, ఆల్వేస్ మనం రూట్ నుంచి కంపేర్ చేయాలి. సో 9 అనేది <20, కాబట్టి లెఫ్ట్. 9 అనేది <13, కాబట్టి లెఫ్ట్. తర్వాత 14 ఉంది. 14 ఈజ్ <20, బట్ 14 అనేది <13, కాబట్టి 13కి రైట్ కింద 14 పెట్టాలి. నెక్స్ట్ 19 అనేది <20, కాబట్టి లెఫ్ట్. 19 అనేది <13, కాబట్టి రైట్. 19 అనేది <14, కాబట్టి 14 కూడా రైట్ పెడతాం. నెక్స్ట్ 21 అనేది <20, సో కాబట్టి రైట్. 21 అనేది <23, కాబట్టి లెఫ్ట్. తర్వాత నెక్స్ట్ 27 ఉంది. 27 ఈజ్ <20, కాబట్టి రైట్. 27 ఈజ్ <23, కాబట్టి రైట్. నెక్స్ట్ 24 ఉంది. 24 ఈజ్ <20, కాబట్టి రైట్. 24 ఈజ్ <23, కాబట్టి రైట్. 24 ఈజ్ <27, కాబట్టి 24ని మనం 27కి లెఫ్ట్ చిల్డ్రన్ కింద అరేంజ్ చేస్తాము. ఈ విధంగా మనం ఏ ఎలిమెంట్స్ ఇచ్చినా సరే ఈజీగా బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్